హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఎక్కడికి వచ్చానంటే కాకినాడ బీచ్కి వచ్చామండి. ఆ రోజు చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది. ఎండల్లో బీచ్ చూసి కంటే చల్లగా ఉన్నప్పుడు బీచ్ చాలా బాగుంటుంది. మేము వచ్చే టైంకి ఎంతమంది ఉన్నారంటే నాకు అది బీచ్లా అనిపించలేదు, జాతరలా అనిపించింది. అంటే మే నెల కదా, అందరూ చుట్టాలు వచ్చి ఉంటారు. అందరు బీచ్లోనే ఉన్నారు. ఇక్కడ పానీపూరీలు, బజ్జీలు, ఐస్ క్రీమ్లు, బాబోయ్ నేను ఎప్పుడు చూడలేదండి ఇన్ని. చాలా ఎక్కువ పెట్టేశారు. మేము ఎప్పుడు వెళ్ళినా ఉప్పాడ బీచ్కి వెళ్తాం, మాకు అక్కడ అంటేనే చాలా ఇష్టం. మమ్మీ ఈ బీచ్కి వెళ్దాం అని అన్నారని ఇక్కడికి వచ్చాం. కానీ ఆ క్లైమేట్కి, ఆ చల్లదనానికి చాలా మంచిగా అనిపించింది. మేము వచ్చిన వెంటనే వర్షం కూడా పడింది. ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టేశారు. మనం బయటకు వచ్చిన తర్వాత హెల్దీయా అన్హెల్దీ ఫుడ్ అని అస్సలు ఆలోచించకూడదు. తినాలనిపించితే తినేయాలి, అది చేయటం మాత్రం అస్సలు చూడకండి. ఎందుకంటే చేయటం చూసారంటే మళ్ళీ మనం ఎప్పుడు ముట్టుకోము. నేనైతే ఒకసారి చేయటం చూసాను, అందుకే మళ్ళీ వాటి జోలికి వెళ్ళను. ఇక్కడైతే హార్స్లు ఉన్నాయి, నెక్స్ట్ రైడ్లు కూడా ఉన్నాయండి. మబ్బులు చూడండి ఎవరో పెట్టినట్టు ఎంత అందంగా ఉన్నాయో, అవి షిప్స్ అన్నమాట. ఎంత చూడడానికైతే చాలా అందంగా కనిపించింది ఆ రోజు. మబ్బులు కూడా ఎవరో పెట్టినట్టు చాలా అందంగా ఉన్నాయి. ఎంతమంది ఉన్నారో, కనీసం బీచ్ని చూసే అంత ఖాళీ కూడా లేదు. అంతలా మొత్తం ఎక్కడ చూసినా మనుషులే ఉన్నారు. కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ. నేను, మా మమ్మీ, మా అన్నయ్య వెళ్ళాం. వాళ్ళిద్దరూ తడవడానికి ఎవరన్నా, నీటిలో ములగడానికి ఎవరన్నా తోడు ఉంటే మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరు లేకుండా మనం ఒక్కళ్ళమే పిచ్చోళ్ళ ఆడుకోం కదా, అందుకే నేను కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎవరన్నా ఉండుంటే మాత్రం నేనైతే అసలు బీచ్ నుంచి బయటకు రాను, అంత ఇష్టం నాకు బీచ్ అంటే. చూడండి, ఏదో గోదావరి పుష్కరాలు జరుగుతున్నట్టు అనిపించింది నాకు. కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్కి వచ్చాక ఒకసారి ఇంకా చిన్న పెద్ద ముసలా ఇంకేం ఆలోచించరు. నేను అదైతే చాలా ఎక్కువసార్లు అబ్జర్వ్ చేశాను. వచ్చామా తడిసామా, ఎవరేమనుకుంటున్నారు, ఏమన్నా అనుకుంటారేమో అని అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనం ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళు ఎవరో మనం ఎవరమో, మన ఎంజాయ్మెంట్ ఏదో మనం చూసుకోవటం చాలా బెస్ట్. సిగ్గుపడుతూ ఉన్నామంటే లైఫ్ అంతా అలా సిగ్గుపడుతున్నట్టే ఉంటుంది, ఏమీ ఎంజాయ్ చేయలేము. అలా నేను చాలా మందిని చూసాను. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారో అని చాలా వాళ్ళ ఆనందాన్ని అంతా పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా ఎవరేమనుకున్నా పర్లేదు, నా ఎంజాయ్మెంట్ నాది ఉండాలి అని అనుకుంటే మాత్రం ఎవరి గురించి ఆలోచించకుండా మంచిగా మీ లైఫ్లో మీరు ఏం ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఎంజాయ్ చేస్తే రేపన్న రోజున మనకి కొన్ని మెమొరీస్ అన్న ఉంటాయి. అట్లీస్ట్ మనం బాధగా ఉన్న టైంలో మనం ఒకప్పుడు ఇలా ఎంజాయ్ చేసాం కదా అని చెప్పుకోవడానికి కొన్ని మెమొరీస్ అన్న ఉంటాయి. లేదు అని మన లైఫ్ వేరే వాళ్ళ కోసం ఆలోచిస్తూ గడిపామంటే మనకి ఏ మెమొరీస్ ఉండవు. అలా నేను ఇక్కడ చాలామందిని అబ్జర్వ్ చేశాను. మీకు చూపిస్తాను ఒక ఆంటీని. చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళకి ఇంకేమీ ఉండదు, ఎవడు చూస్తున్నాడో ఏం చేస్తున్నాడో అసలు ఏది ఉండదు. వచ్చామా తడిసామా అన్న ఫీల్ తోటి ఉంటారు. అలాంటి లైఫ్లో బ్రతకాలి మనం ఎప్పుడన్నా. నేను అలాగా మళ్ళీ బీచ్కి వచ్చి కాలు కూడా తడుపుకోకుండా వెళ్ళిపోతే బాగోదని నేను కొంచెం అలా తడిచాను. నాకైతే చాలా అంటే చాలా చాలా ఇష్టం బీచ్ అంటే. ఇంకా దాంట్లోకి వెళ్ళానంటే నన్ను బయటికి పిలవటం అసలు ఎవరి వల్ల కాదు. ఎంతసేపు అయినా నేను దాంట్లోనే ఉంటాను. నేను జాబ్ చేసినప్పుడు మా కొలీగ్స్ అందరూ వెళ్ళాం. వాళ్ళైతే నన్ను బయట పిలవలేక ఇంకా వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోయి చాలాసేపు ఆడేవారు. నేను చెప్పాను కదా ఒక ఆంటీ అని, ఇక్కడ వైట్ కలర్ బ్లౌజ్ తోటి ఉన్నారు కదా ఆ ఆంటీ, ఆవిడ చాలా ఎక్కువ వెయిట్ ఉంటారు. ఆవిడకి తెలుసు, ఆవిడని చూసి అందరూ నవ్వుకుంటున్నారని అస్సలు ఏ మాత్రం కూడా ఎవరిని పట్టించుకోలేదు.
ఆవిడ చేయాల్సిన ఎంజాయ్మెంట్ అంతా ఆవిడ చేసిన చిన్న పిల్లలా అనిపించారు నాకు ఆవిడని చూసిన తర్వాత అనిపించింది, ఎవరు ఏమనుకుంటే ఏంటి, మన లైఫ్ మన ఇష్టం, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉంటే చాలు. వేరే వాళ్ళ కోసం ఉన్నప్పుడు వాళ్ళకి అది ఏం కనిపించదు, కనీసం మనకన్నా కొన్ని మెమరీస్ ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆంటీ అయితే. నేను చాలాసేపు ఆంటీని చూస్తూనే ఉన్నాను. చిన్న పిల్లలా అనిపించారు. మొత్తం బీచ్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అన్నట్టు ఎంజాయ్ చేశారు. అలాగే ఉండాలి. వర్షం కూడా పడుతుందండి. వర్షం పడినా ఏది పడినా ఎవ్వరు కూడా పక్కకు వెళ్ళలేదు. ఎలాగో తడిచిపోయాం కదా, వర్షం పడినా ఏంటి అని అనుకుని ఉంటారు. చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. నేను కొన్ని పిక్స్ తీసుకున్నాను. నాకు మెమరీస్ సేవ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఆల్బమ్లో చేయించుకోవాలి అనుకుంటే మొత్తం మా ఇల్లంతా ఆల్బమ్లతో నింపేయాలి అన్న అంత ఇష్టం నాకు పిక్స్ అంటే. అలా నేను మా మమ్మీ కొన్ని పిక్స్ తీసుకున్నాం. చాలాసేపు అయిపోయింది. ఇక్కడ ఎవరో చిన్న పాప ఆడుకుంది, దాన్ని మా అన్నయ్యగారు తొక్కేశాడు. మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎంజాయ్ చేయని అవసరం లేదండి. మన చుట్టుపక్కల ఉన్న నేచరే మనకి చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది. దాన్ని సరిగ్గా తీసుకునే ఆ ఫీల్ మనకు ఉండాలి. మనకున్న పరిస్థితుల్లోనే ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చే ముందు నాకు ఈ చీకులు అంటే చాలా ఇష్టం. నేను కొనుక్కున్నాను. వచ్చేసిన తర్వాత మా ఇంట్లో మల్లెపూలు కాసినాయి. అవన్నీ చూడండి ఎంత బాగుందో. అవన్నీ కోసేసాం. వచ్చిన తర్వాత మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీ లైఫ్లో మీకు ఇష్టమైన మెమోరీస్ని ట్యాగ్ చేయండి.